మనం పరలోకం వెళ్ళవలసి ఉంది. నేను ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీన పరచుకొనున్నట్లు. పాత నిబంధన కాలంలో కనాను దేశాన్ని గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధంగా దాన్ని తీసుకుంటే పరలోకం గురించి మనం కానీ ఆలోచన చేస్తే ప్రతి మనిషిని పరలోకానికి చేర్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. బ్రతుకున్నట్లు మనం బ్రతకాలనే ఆలోచన చేస్తున్నాం. అన్నం ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే బ్రతకాలని. డబ్బులు ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే బ్రతకాలని. కానీ ఈ బ్రతుకు సరిపోతుందా? ఈ బ్రతుకు చాలా అంటే దేవుడు అంటున్నాడు నిత్య జీవం ఉంది, నిత్యము బ్రతుకున్నట్లు. అంటే ప్రతి మనిషి కూడా శాశ్వతంగా బ్రతికేటటువంటి ఒక చోటు ఒకటి ఉంది, దాన్నే పరలోకం అంటారు. ఆ పరలోకంలో మనిషి శాశ్వతంగా దేవుడితో పాటు నిత్యము బ్రతుకుతాడు. మరి ఆ పరలోకం చేరాలంటే దేవుడు నడిపించాలి. మరి ఆయన నడిపించాలంటే ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడు. ఆ ఆజ్ఞల ద్వారా మనం పరలోకం వెళ్ళాలంట. అయితే మరి ఆ పరలోకము తీసుకెళ్ళడానికి దేవుడు మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నిత్యము ఉండే పరలోకంలో నిత్యము బ్రతకడానికి మనిషికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అందరూ వెళ్తారా? అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నారా? అందరూ ఆ పరలోకపు దేవుడైన తండ్రిని తెలుసుకున్నారా? సో ఇక్కడ నుంచి మనకు దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.